సిండికేట్ జగన్మోహన్ రెడ్డి చేత నడుస్తున్నటువంటి ఆ రోజుల్లో నకిలీది అదేవిధంగా కల్తీ మద్యం చేసిన తర్వాత దాని మూలాలు తాత్కాలికంగా ఆపి ఈరోజు ప్రభుత్వం మీద పారదర్శకంగా బురద జల్లనే ప్రయత్నం చేశారు. మీరంతా ఈ 2 రోజులు మీడియా చూసినట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోలు కావచ్చు, వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి సందేశాలు తీసుకుంటే ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తావు, నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పేసి జోగి రమేష్ మాట్లాడిన మాటలు అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైడ్ చేపిస్తామని చెప్పి వాళ్ళే చేసినాయి. ఇంత వాళ్ళు ఇంత ఇదిగా వాళ్ళు చేసి ప్రభుత్వాన్ని బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి వాటిని క్షమించదు, గట్టిగా తీసుకున్నాం. ప్రభుత్వం కూడా ఎక్కడైనా ఇలాంటి ఉండే దానికోసం కూడా లొకేషన్స్తో సహా మేమంతా కూడా మనం కరెక్ట్గా షాప్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, చర్యలు తీసుకునే విధంగా చేసుకుంటాం అండి. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారా, ప్రజలు తిరస్కరించారు, మేము చాలా పారదర్శకంగా చేస్తున్నాం. ఏ నిర్ణయము ఏ విచారణ వస్తుందో ఆ విచారణ చేస్తాం. ప్రస్తుతం సిట్ చేస్తున్నాం. అవసరం అనుకుంటే వాళ్ళు కోరుకుంటే అదే వస్తుంది. ఎందుకంటే సిబిఐ విచారణలు పెట్టుకొని తండ్రి చేసిన 1,00,000 కోట్ల నుంచి పారిపోయి తిరుగుతూ ఉన్నాడు. అంటే సిబిఐది ఎప్పుడు అవసరమో అప్పుడు మేము పెడతాం, అంతేగాని వాళ్ళు అడిగారని చేయాల్సిన అవసరం లేదు. మా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకము విశ్వాసం ఉన్నాయి. సిట్ మీద విచారణ ఉంది. మంచి గట్టి అధికారులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మంచి సమర్థవంతమైన అధికారులు సిట్లో నియమించామండి మేము. లిక్కర్ స్కామ్లో విచారణ పూర్తయిన తర్వాత అరెస్టులు చేస్తాం. మొన్న కూడా చెప్పేవాడిని, తప్పకుండా అరెస్ట్ చేస్తాం. ఈరోజు కొంతమంది సిగ్గు లేకుండా మద్యాల మీద ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది మాట్లాడతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదో అన్యాయం అయిపోయింది మాట్లాడుతున్నారు. చాలా ట్రాన్స్పరెంట్గా మేము లిక్కర్ పాలసీ తెచ్చాం, నాణ్యమైన మద్యం ఇస్తున్నాం. మీలాగా నాసిరకం మద్యం లేదు. ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటమాడారు. అలాంటి తప్పుడు పనులు మేము చేయలేదు. ప్రజా ఆరోగ్యాన్ని మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది మేము చాలా చేస్తామంటే బురద జల్లుతూ ఉన్నారు. నిన్న పెట్టుబడులు తెస్తే దాన్ని స్వాగతించబాగా ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, లక్షలాది కోట్లతోటి విశాఖపట్నంలో ప్రపంచ నలుమూలలా కూడా శ్లాఘిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చాతుర్యాన్ని, అదేవిధంగా లోకేష్ గారి కృషిని, దీనికి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్ట్ని, భారతదేశాన్ని అందరూ కూడా కొనియాడుతూ ఉంటే వీళ్ళకి దానిని విశాఖలో గూగుల్ వచ్చేటువంటి దాన్ని స్వాగతించకుండా విమర్శ చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిని చూడట్లా, లేని దాన్ని పోతద్దాలు తీసుకొని చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఫ్యాబ్రికేట్ చేసుకొని ఇష్యూలు చేస్తున్నారు. అన్నింటిలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈరోజు మా ప్రభుత్వం సమర్థవంతంగా ఉంది. ఇటువంటి తాటాకు చెప్పులు బెదిరే పరిస్థితి లేదు.